సాయికృష్ణ ఆజాద్ గారు జనసేన ఎమ్మెల్యే కేసు మీరే చేస్తున్నారు కాబట్టి వీణా అతన్ని 25 కోట్లు డిమాండ్ చేసింది అంటున్నారు. డిమాండ్ చేయలేదు అని ప్రూవ్ చేసుకోవడానికి మీ దగ్గర ఎలాంటి ప్రూఫ్లు ఉన్నాయండి? ఈ ఖచ్చితంగా ప్రూఫ్లు ఉన్నాయండి. వీణా అనే ఆమె 25 కోట్లు డిమాండ్ చేయలేదని చెప్పి వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్లోనే క్లియర్ కనబడుతుంది. అదేంటంటే ఎలా అంటున్నారు అంటే ఇక్కడ క్రిస్టల్ క్లియర్గా 25 కోట్ల రూపాయలు డిమాండ్ చేసింది, చేస్తూ లేకుంటే మా కుటుంబాన్ని బజారు పాలు చేస్తానని అంటున్నారు. సో 25 కోట్ల రూపాయలు పథకం ఇవ్వండి ముందుగానే వేసుకున్న పథకం ప్రకారం తనకు 25 కోట్ల రూపాయలు డబ్బులు వెంటనే ఇవ్వమని, అలా ఇవ్వకపోతే నా కొడుకైన ఎమ్మెల్యేని అక్రమంగా తనతో ఉన్నాడని చిత్రీకరించి ఈ విషయాన్ని సోషల్ మీడియాలో మరియు ఇతర మాధ్యమాల్లో ప్రసారం చేసి రాజకీయ భవిష్యత్తు పరువు ప్రతిష్టలు భంగం కలిగిస్తానని చెప్పి చెప్పడం జరిగింది. అంటే ఇక్కడ ఏమంటుందామా, పథకం ప్రకారం తనకు 25 కోట్ల డబ్బులు వెంటనే ఇవ్వమని అడుగుతుంది. అంటే ఏ విధంగా ఎప్పుడు అడిగింది, వెంటనే అంటే ఎప్పుడు, దాని యొక్క డేటు సమయము అవన్నీ తెలియాలి కదా. అదొకటి 25 కోట్లు డిమాండ్ చేస్తుంది అన్నప్పుడు ఇలా ఎలక్షన్ అఫిడవిట్ చూడండి దయచేసి ఫ్రెండ్స్, ఎలక్షన్ అఫిడవిట్ డౌన్లోడ్ చేసుకోండి. 60 ఎమ్మెల్యే అని కొడితే మీకు వస్తుంది. దాంట్లో 3 లక్షల రూపాయలు ఆయన ప్రాపర్టీ మొత్తం, ఆయన ప్రాపర్టీ 12 లక్షలు, 9 లక్షలు పోను అప్పు పోను 3 లక్షల రూపాయలు. ఆయన 3 లక్షల రూపాయలు ఉన్న వ్యక్తి 25 కోట్లు ఎలా ఇస్తాడు? ఇక్కడ క్రిస్టల్ క్లియర్గా కనపడతా ఉంది. ఇంకొకటి దీంట్లో కూడా ఎప్పుడు తీసుకున్నారు, ఎలా తీసుకున్నారు, తర్వాత 20 కోట్ల రూపాయలు అంటే దానికి సంబంధించిన 25 కోట్ల రూపాయలు ఫిగర్ ఏది? ఏదో ఊరిని 25 కోట్ల రూపాయలు అంటే సరిపోతుందా? ఇలా కెపాసిటీకి 25 కోట్లు ఉన్నాయి వీళ్ళ దగ్గర. వీళ్ళ ఆర్థిక స్థితి ఏంటి, ఇవన్నీ కూడా గమనించాలి కదా, ఇవన్నీ ఆలోచించాలి కదా. ఇవన్నీ లేకుండా నిరాధారమైన ఆరోపణలు చేయడమే కదా. మీరు అనుకున్న డివైస్ ఏదైతే ఉందో, అంటే వాయిస్ ఏదైతే ఉందో ఆ వాయిస్ని సర్టిఫై చేశారా, అది ఫోరెన్సిక్ ల్యాబొరేటరీకి పంపించారా, నిజమైన వాయిస్ అని చెప్పారా, ఏది వేర్ ఇస్ ద ప్రూఫ్? కాబట్టి ఇవన్నీ వేగండి, ఇవన్నీ వేగు. ఎందుకంటే ఇంకా చాలా సింపుల్ చెప్తున్నా, ఈ ఎఫ్ఐఆర్ నైట్ 11 గంటలకు ఎవరన్నా ఇస్తారండి? ఏ మహిళ పైన మీరు మళ్ళీ చెప్తున్నారు, ఏ మహిళ పైన మీరు 11 గంటలకు వెళ్ళి పోలీస్ కంప్లైంట్ ఇస్తే పోలీసు వాళ్ళు తీసుకుంటారా? ఎలాంటి ముందస్తు విచారణ లేకుండా, ఎలాంటి ప్రైమా ఫేస్ ఎవిడెన్స్ లేకుండా, ఆమెకు ఎలాంటి నోటీస్ ఇవ్వకుండా వెంటనే ఎఫ్ఐఆర్ కడతారా? ఇక్కడ చూడండి మీకు చెప్తాను, ప్రియర్ డేట్ అంటే ఎట్ 11 PM 11 గంటలకి ఇచ్చేస్తే ఆ ఇన్ఫర్మేషన్ రిసీవ్డ్ 11 గంటలకి, ఎఫ్ఐఆర్ కూడా 11 గంటలకే కట్టేశారు. ఏంటండి ఇది? ఎఫ్ఐఆర్ 11 గంటలకి వెంటనే ఇవ్వగానే కట్టేస్తారా? అలా కుదురుద్ది. కాబట్టి ఏంటంటే ఇక్కడ క్రిస్టల్ క్లియర్గా దీంట్లోనే ఎన్నో లోపభూయిష్టమైన ఉన్నాయి. వాళ్ళు ఇచ్చిన దాంట్లో చాలా లోపభూయిష్టం ఉన్నాయి. దయచేసి ఫ్రెండ్స్ ఇది మీరు డౌన్లోడ్ చేసుకుని చదవండి, చదివిన తర్వాత మాట్లాడండి. 25 కోట్ల రూపాయలు డిమాండ్ చేస్తే ఇన్నాళ్ళు మీరు ఏం చేశారు, ఎప్పుడు డిమాండ్ చేసింది అది తెలియాలి కదా. ఆ డివైస్ ఏది ఇచ్చారా, ఇస్తే దాన్ని సర్టిఫై చేశారా? మరి బ్లాక్మెయిల్ చేసినప్పుడు మీరు ఇన్నాళ్ళు ఎందుకు ఊరుకున్నారు? సో ఇవన్నీ చాలా ఇన్వెస్టిగేషన్ జరగాలి. అందుకని అంటున్నాను, శ్రీధర్ మీద 0 ఎఫ్ఐఆర్ కానీ కంప్లీట్ చేయండి. చేసిన తర్వాత దీనిపైన ఇన్వెస్టిగేషన్ చేయండి.